ఈస్టర్ అంటే సమాధుల దగ్గర అడవిడి. మృతి పొందిన వారు తిరిగి లేతురు అని సెలవిచ్చిన రీతిలో సమాధులు పండుగ. చిన్నమావిడి పెళ్ళి. ఇంకా అమ్మ ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తుడిదిగానమ్మా. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత పలహారం పంచిపెట్టేసిన తర్వాత అప్పుడు తుడిదిగాను. అమ్మ అందరికీ వందనాలు. హైదరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళందరూ. లేచిన వాళ్ళని లేపుదామా, అదే చచ్చిపోయిన వాళ్ళని లేపుదామని. అమ్మా అమ్మా అమ్మ బాబాయ్ అయ్యో ఇంకా మామూలుగా లేదు, ఇది అంతానే మామూలుగా లేదు. అడవిడి హైదరాబాద్ నుంచి వచ్చి మరి అక్కడ బంతిపూలు ఎక్కడ దొరకలేదు, హైదరాబాద్ నుంచి తెచ్చారు సంచులతోటి. మామూలుగా లేదు, మామూలుగా లేదు. సాకాబాయ్ రా బాబు ఏంటి పలహారం ఏంటి రా? జిమ్ము తిన్నావా? పలహారమా? పెరుగన్నం రా, పెరుగన్నం మట్టుకొచ్చాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఇగో శేఖర్ గారు. ఓకే అందరూ వస్తున్నారు, కంగారు పడకండి. అందరూ దీపాలు వెలిగించుకోండి, అదే క్యాండిల్ వెలిగించుకోండి. ఇక చాలా అద్భుతంగా మళ్ళీ మరి ఎలా కొంచెం బతుకున్నప్పుడు ఎలాగైతే సరిగ్గా చూడలేదు, ఇప్పుడైనా మరి జాగ్రత్తగా పువ్వులతోటి అందరితోటి చాలా ఆడవిడిగా చేస్తున్నారు. ఎరా బాబు ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు బాబు నువ్వు? పాలకొల్లా? మళ్ళీ అనకండి, మళ్ళీ అవన్నీ ఎందుకు కానీ నియోజకవర్గం ఏంటి? అయ్యగారు రాజుగారు వందనాలండి. ఏం తెచ్చారా ఏమన్నా తాగడానికి? ఓకే వందనాలు. ఓకే అమ్మ అందరికీ వందనాలు. అందరికీ బావగారు చాలా దూరం నుంచి మా బావగారు చాలా దూరం నుంచి వచ్చారు. అవును ఇక అక్కలు మరి ఏం చేస్తాం, మరి తప్పదు. అందరూ హల్లెలూయా హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. చాలా మరి అంతే, ఇంకా మరి పుట్టినవారు గిట్టగా తప్పదు అన్న సెలవు ఇచ్చిన రీతిలో ఇవన్నీ కొంచెం సమాధుల పండుగని ఇది ఒక ఆచారంగా అలాగా వస్తూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, అవి మంచిగా తీయడం అని ఏమి ఉండదు. వీళ్ళకి మరి ఎక్కడి నుంచి ఇది ఏదో వలస వెళ్ళిపోయినట్టు సంచులతో అన్నీ తెచ్చేసారమ్మా. మామూలుగా లేదు ఇక్కడ. అడవిడి అట్టపెట్టెలు పెరిగాను పట్టుకొచ్చాను నేను పొద్దుటే, మరి వాళ్ళ సెలవు చేస్తుందని పెరిగాను. ఇక మామూలుగా లేదు. ట్యాబ్లెట్ గ్యాస్ ట్యాబ్లెటా? ఓకే.